వ్యక్తిగతంగా మనం వ్యక్తిగతంగా ప్రభువుతో ఎంత సమయం గడుపుతున్నామో, అలాగే సంఘముగా మనం కలిసి చేసే ప్రార్థన అంత బలంగా ఉంటుందని మనము ఎరిగిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ నా నామాన్ని ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేనుంటానని మరి బైబిల్ గ్రంథం స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన వ్యక్తిగతంగా ప్రభుతో ఎంత సమయం గడుపుతున్నామో మరి సంఘముగా మనం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆ ప్రార్థనలో అంత బలం ఉందని మనం నమ్మాలి. మొట్టమొదటగా మనం చూసినప్పుడు రహస్య స్థలములో మనం దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 6 అధ్యాయం 6 వచనంలో మనం చూసినప్పుడు ప్రార్థన మత్ చేయనప్పుడు ఆ! మరియు మీరు ఆరండి. మత్తయి 6 అధ్యాయం 6 వచనం చదవండమ్మా అదే. ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆ! అవునమ్మా. ఏమనుందండి? మనము ప్రార్థన చేసినప్పుడు మన గదిలోనికి వెళ్ళి అంటే మనము ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు ఆయనతో సన్నిహితమైనటువంటి ప్రార్థన మనము చేసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేయనప్పుడు మనం గదిలోనికి వెళ్ళి దేవునికి మొరపెట్టినప్పుడు రహస్యమందు చూచున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడని మరి స్పష్టంగా తెలియపరచబడి ఉన్నది. మనము ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు పలకకుండా మనకి ఏది అవసరమో దాన్ని మనము దేవుని ఎదుట మొరపెట్టుకునేవారుగా ఉండాలి. రహస్యమందు దేవునితో మనము మాట్లాడేవారుగా ఉండాలి. మన యొక్క ప్రతి అవసరతను దేవునికి చెప్పుకునేవారుగా ఉండాలి. మనమైతే ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మరి మన బంధువులకో, స్నేహితులకో, అలాగే పక్కవారికో మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పుకోవడం వల్ల మరి వారి దృష్టిలో మనము మరి చెడ్డవారుగా ఉండొచ్చు. లేతే తక్కువ చేసి మనలను వారు మాట్లాడేవారుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనము ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి మనం ఏం చేయాలంట తలుపు వేసి, దేవుడు రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమంటున్నాడు. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు అప్పుడు ప్రతిఫలమిస్తాడు అని మరి తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి మనము రహస్యమందు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాగే అంటే ఆయనతో సన్నిహిత ప్రార్థనకు ప్రభువే మనలను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే దేవుడే సెలవిస్తున్నాడు ఆయన యొద్దకు రమ్మని. మరి అట్టి రీతిగా మనము దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసాన్ని మనం కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈ విధమైన రహస్య ప్రార్థన అంటే తప్పకుండవలసినటువంటి విషయాలు కొన్ని మనం ఎరిగి ఉన్నాం. మనము సరైన ఉద్దేశాలను మనము కలిగి ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6 అధ్యాయం 5 వచనంలో కూడా అంటున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఉండవద్దు. మనుషులకు మనుషులకు కనపడని సమాజ మందిరములలో వీధి మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. మనం ఒక సరైన ప్రార్థన చేసినప్పుడు మనము సరైన ఉద్దేశాన్ని మనము కలిగి ఉండాలని ఇక్కడ మరి తెలియపరుస్తున్నాడు. మనం ఎలా ఉండకూడదు అంటే వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు. మనుషులకు కనబడవలనని మరి సమాజ మందిరములలో వీధి మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. మనము అలా ఉండకుండా మరి రహస్య స్థలములో ఉండి దేవునితో సహవాసం కలిగిన వారమై మనం ప్రార్థన చేసినప్పుడు వేటిని అడగాలో, వేటిని అడగకూడదో మరి అట్టి మనసును మనం కలిగి ఉండాలి. వేషధారుల వలె ఉండవద్దు అని మరి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. వేషధారుల వలె కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. మనము మరి ఒక సరైన ఉద్దేశాన్ని మనం కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడని మనము గమనించాలి. మరి రెండవదిగా మనం చూసినప్పుడు తండ్రితో మరి తండ్రిగా దేవునితో సరైనటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకు అంటే లోకాసువార్త 11 అధ్యాయము 11, 13 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కూడా స్ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునితో సరైనటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. మొదటగా సరైన ఉద్దేశం కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాగే రెండవదిగా మరి తండ్రిగా
దేవునితో సరైన సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. ఒకసారి చదివినట్లయితే 11 లోకాసువార్త 11 అధ్యాయము 11 వచనం మనం చూసినప్పుడు, మీలో తండ్రి అయిన మీలో వాడు వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు బదులుగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి ఈవెనియ నెరుగు ఉండగా, పరలోకమందు మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. అవునండి. చక్కగా మరిక్కడ వివరిస్తూ ఉన్నాడు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా అని అంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవునితో సరైన సంబంధము మనం కలిగినప్పుడు, మనము దేన్నైతే అడుగుతూ ఉంటామో, మరి దేవుడు దాన్ని మనకు తప్పగా అనుగ్రహించేవాడుగా, ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాగే మన బిడ్డలకు మరి మనము మన బిడ్డలు మనను ఏది అడిగితే దాన్నే ఇస్తాము కానీ, మరి అడిగింది మానేసి వేరేది మనం ఇవ్వమండి. అలాగే దేవుడి విషయంలో కూడా మనము దేవుని ఏదైతే అడుగుతూ ఉంటామో అది దేవుడు మనకి ఇచ్చేవాడే అన్నాడు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని పలానాది కావాలని మనం అడుగుతూ ఉంటాం. కానీ అది మనము ఒక్కొక్కసారి పొందుకోం. కానీ అది పొందుకోలేదు అంటే దాని పట్ల దేవుని కృప ఏదో ఉన్నది. కాది అని మనము గ్రహించేవారుగా ఉండాలి. కాబట్టి మనము దేవునితో సరైన సంబంధాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుడప్పుడు మన ప్రార్థన ఆలకించి, దేవుని చిత్త ప్రకారమైనటువంటి కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడని మనము నమ్మిన వారుగా ఉండాలి. అలా మూడవదిగా మనం చూసినప్పుడు ప్రభువుతో నిజమైనటువంటి నమ్మకాన్ని కూడా మనం కలిగి ఉండాలి. దేవునిలో మనం ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన, విజ్ఞాపన ఆలకించేవాడుగా ఉంటూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవునికి ఎంతగానో మొరపెడుతూ ఉన్నాము. కానీ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు దేవుడు ఆలకిస్తలేదు అని ఎవరు కూడా ఒక్కొక్కసారి మనం ఆలోచించం. కానీ మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, మనము దేవునిలో ముందుగా నమ్మకంగా మనము జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనము నమ్మకంగా జీవిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. అలాగే కీర్తనలో మరి 55 కీర్తన 16, 17 వచనంలో మనం చూసినప్పుడు, అయితే నేను దేవునికి మొర్రపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించునని దావీదు భక్తుడు ఎంతగానో సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే, ఆయనకు ఎప్పుడైతే మనం మొరపెడుతూ ఉంటామో, ఆయనే మనలను రక్షించునువాడు. ఆయన యందు మనం నమ్మకం కలిగి జీవిస్తూ ఉంటామో, మన ప్రతి అవసరతలో నుండి కూడా దేవుడు మనలను విడిపించేవాడుగా ఉన్నాడు. మనమెంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. దుఃఖంతో ప్రార్థన చేస్తుంటాం. మరి వేదనతో ప్రార్థన చేస్తుంటాం. అయినప్పటికీ జవాబును మనము పొందుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఎందుకు పొందుకుంటలేదని ఒక్క క్షణం కూడా మనం ఆలోచించం. కానీ దేవుణ్ణి మనం దూషిస్తూ ఉండేవారుగా ఉంటూ ఉంటాం. కానీ దేవునిలో మరి మనము ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవాలి అనంటే దేవునిలో మరి మనము నమ్మకంగా జీవించాలి. వేషధారుల వలె ఉండకూడదు. కానీ దేవుని యొక్క సరైన ఉద్దేశాన్ని మనం కలిగి జీవించేవారుగా ఉండాలి. అలాగే మనము దేవునితో సరైనటువంటి ఒక సంబంధాన్ని మనము కలిగి జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. అలాగే మరి మోషే కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి ముఖాముఖిగా నేను దేవునితో మాట్లాడాలి అంటే, దేవునిలో మనము నిజమైనటువంటి నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడు, మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడని మనము గమనించాలి. హల్లెలూయా! అలాగే మరి దేవునికి మనం ఎప్పుడైతే మొరపెట్టుకుంటుంటామో, మన మొర ఆయన ఆలకించి మనలను రక్షించేవాడుగా ఉన్నాడు. మనం ముమ్మారు దేవునికి దావీదు భక్తుడు ఉదయకాల సమయంలో, అలాగే సాయంకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ఎంతగానో మొరపెడుతూ ఉన్నాడు. అట్టి రీతిగా మనము కూడా దేవుని సన్నిధానములో ఉదయకాలంలో, సాయంకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో ఆయనను ధ్యానించుచు మనం మొరపెట్టుకునేవారుగా ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. అలాగే మరి నిష్కపటమైనటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. మనం దేవునితో సంభాషిస్తూ మన యొక్క అనుభూతులను, మన యొక్క భారాలను, మన బాధలను, మన కష్టాలను ఆయన ముందు వెలబుచ్చుకునేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే మరి మన యొక్క ప్రతి కష్టాన్ని, మన యొక్క ప్రతి సమస్యను ఆయన ముందు మనం పెడుతూ ఉంటామో, మరి ఆయన మన ప్రార్థన
ఆలకించి ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అలాగే 34 కీర్తనలో మనం చూసినప్పుడు కూడా మరి దావీదు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన యందే మరి ఆయన అతిశయిస్తున్నట్లు మరి దావీదు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన యొద్ద మరి విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు అని మరి దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను ఆయన యెహోవాకు సారము చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొద్ద మరి నమ్మకంగా జీవిస్తూ ఒక మంచి మనసును కలిగి మనం దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటామో ఆయన ఎదుట ఎప్పుడైతే విచారణ చేస్తూ ఉంటామో ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి అలాగే మనకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన తప్పించేవాడుగా ఉన్నాడని మనము గమనించాలి. మరి నా మరి లాస్ట్‌గా మనం చూసినప్పుడు ఐదవదిగా మనం చూసినప్పుడు మన జీవితంలో మనం చేసిన ప్రతి పాపమును కూడా ఒప్పుకునేవారిగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. మన పాపములు మనం ఒప్పుకొని ఉన్నప్పుడు దేవుడు మరి మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. మన పాపములన్నీ కూడా మనము అలా దాచిపెట్టేసుకొని ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఏమాత్రం ఆలకించడు. మనం ఎప్పుడైతే చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని ఆయన సన్నిధిలో మరి యథార్థముగా, నీతిగా, భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి మరి మొదటి యోహానులో మనం చూసినప్పుడు మొదటి పత్రిక ఒకటో అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన మన నమ్మదగినవాడును. మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మరి అపొస్తలుడైన పౌలు గారు యోహాను గారు మరి చక్కని మాటను మరిక్కడ వివరిస్తూ ఉన్నారు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడను, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనలను పవిత్రులుగా చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన పాపములను మనము యథార్థముగా, నీతిగా ఒప్పుకోవాలి. చేసిన ప్రతి పాపము మనం ఒప్పుకోకపోయినా మనం చేసిన ప్రతి పాపము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ఆయన సన్నిధానంలోనికొచ్చినటువంటి మనము, ఆయన పాదముల యొద్ద పడి ఉన్నటువంటి మనము, మన పాపాలను ఒప్పుకొని, మరి ఆయన ఎదుట నమ్మకంగా, నీతిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన మన పాపములన్నీ కూడా క్షమించి, ఆ యొక్క సమస్త దుర్నీతి నుండి కూడా మనలను విడిపించి పవిత్రులుగా చేస్తానని మరి వాక్య భాగం తెలియపరుస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఒక రహస్య స్థలములో మరి దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. మనం రహస్యంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, మనం గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించున్నాడు కాబట్టి, మనం చేసిన ప్రతి పాపము కూడా మనుషుల ఎదుట చెప్పుకోకూడదు కానీ, దేవుని ఎదుట మనము ఒప్పుకునేవారుగా ఉండాలి. అలాగే రెండవదిగా మరి తండ్రిగా దేవునితో సరైనటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనము కలిగిన వారుగా ఉండాలని తెలియపరుస్తున్నాను. అలాగే మూడవదిగా దేవునిలో నిజమైనటువంటి నమ్మకాన్ని మనము కలిగి జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే నమ్మకాన్ని కలిగి మనం జీవిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మన మొర ఆలకించేవాడుగా ఉండి, మన యొక్క ప్రతి అవసరతలో నుండి మనలను విడిపించేవాడుగా ఉన్నాడు. మనలను రక్షించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని మనము ధ్యానించుచు మొరపెట్టుకునేవారుగా ఉండాలి. అలాగే మరి నాలుగవదిగా నిష్కపటమైనటువంటి మనస్సు. అలాగే మన పాపాలు ఒప్పుకోవడం. మరి ఇవన్నీ మనం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. అలాగే ప్రార్థనలకు సంబంధించినటువంటి ఒక 5 ఆజ్ఞలను మరి నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మనము ప్రార్థన ఏ విధంగా చేయాలనేది ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అలాగే మరి ప్రార్థనకు సంబంధించినటువంటి ఒక 5 మాటలను మరి మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. లోకాసు వార్త 21 అధ్యాయం 36 వచనంలో మనం చూసినప్పుడు లోకాసు వార్త 21 అధ్యాయము 36 వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని సమస్తకు మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవాడగును నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఇక్కడ అంటున్నాడు జరగబో వీటినెల్లను
తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటగా మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ప్రార్థనలో అంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలీదు గనక మెలకువగుండి ప్రార్థన చేయమని మరి దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఏమి జరుగుతుందో, ఎలా ఉంటదో మరి నూతనమైన ప్రభుత్వంలోనికి మనము అడుగు పెడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఎలా ఉంటుందో, ఏ రీతిగా ఉంటుందో మనకు తెలీదు గనక మరి దేవుని ఎదుట మనము నిలబడాలి అంటే శక్తి కలిగిన వారముగా ఉండాలి అంటే, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకొని, మరి ఏం జరుగుతుందో, ఎలా ఉంటదో నూతనమైన ప్రభుత్వం అని మనము దేవుని ఎదుట మెలకువ కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో, ఏ సమయాన వస్తుందో, ఎలా వస్తుందో మనెవ్వరికి మనం గుర్తించలేము గనక దేవుని సన్నిధానంలో మెలకువ కలిగి ప్రార్థించమని మరి తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆ యొక్క వస్తున్నటువంటి శ్రమల నుండి తప్పించబడాలి అంటే, ఆ యొక్క శోధనల నుండి తప్పించబడాలి అంటే, ఆ యొక్క వ్యాధుల నుండి తప్పించబడాలంటే, ఆ యొక్క కష్టం నుండి, నష్టం నుండి నీవు నేను తప్పించబడాలి అంటే, మరి తప్పించబడాలి అంటే దేవుని ఎదుట మనము శక్తి కలిగి నిలబడడానికి మరి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. అలాగే మరి దొంగ ఏ గడియనొస్తాడో మనకు తెలీదు గనక, మరి మనము అన్నీ సిద్ధపరచుకుని, జాగ్రత్త పరుచుకుని ఉంటూ ఉంటాం. ఆ రీతిగానే మరి దేవుని మరి దేవుని రాకడ ఎప్పుడు ఏ జామునొస్తుందో మనకు తెలీదు గనక, మెలకువ కలిగి ప్రార్థించమని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు శోధనలో పడిపోకుండా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన ప్రార్థన చేయి. చే ఎందుకంటే మనం ఒకవేళ నిద్రపోయినప్పటికీ కూడా మన ఆత్మ మనలను శోధిస్తూనే ఉంటుంది. సమయమైనప్పటికీ లెగు ప్రార్థన చేయి అంటూ ఉంటుంది. కానీ మన శరీరము బలహీనమైపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఎలాంటి శోధనలో ప్రవేశించకుండా, శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది కానీ శరీరము సహకరించదు. ఎందుకంటే ఉదయకాలం నుండి అనేకమైనటువంటి పని ఒత్తిడి వలన, అనేకమైనటువంటి భారము కలిగి, మరి శరీరానికి మరి శ్రమ కలగడం వలన మనము బలహీనమైపోతూ ఉంటూ ఉంటాం. కానీ ఆత్మ ఎప్పుడు కూడా మనలను గద్దిస్తూనే ఉంటుంది. ప్రార్థన సమయం అవుతుంది లేచి ప్రార్థన చెయ్యి అని. కానీ మనమైతే శరీరం మనకు ఒక్కొక్కసారి సహకరించదండి. కానీ మనం ఏంటంటే శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే మరి ప్రార్థన చేయమని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము నిత్యము కూడా శోధనలో పడిపోకుండా మరి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఏం చేస్తాము అంటే బలహీనత కలిగినప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అలా బలహీనత మన శరీరంలోనికి రాకముందు నుంచే మనం మెలకువ కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునిలో మనం ఎక్కువగా మరి ఎంత సేపైతే దేవునితో గడుపుతూ ఉంటామో అప్పుడు మన శరీరానికి కూడా ఎంతో బలాన్ని, శక్తిని ఇస్తుందని మనం గ్రహించాలి. దేవునితో ఎక్కువగా సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మరి దేవునిలో ఎంతో శక్తి ఉంది గనక, ఆ శక్తిని, ఆ బలాన్ని కూడా మనం పొందుకునేవారుగా ఉంటూ ఉంటాం. కాబట్టి మనము శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే, ముందుగానే మెలకువ కలిగి మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, అలాగే మన గ్రామం కొరకు, మన బంధువుల కొరకు, మన చుట్టుప్రక్కల ఉన్న ప్రతి వారి కొరకు కూడా మరి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు మొదటగా అయితే మరి ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే మనము శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయమని మరి దేవుడు ఎంతగానో మనకి సెలవిస్తూ ఉన్నాడు. నిజమే అండి. ఇప్పుడు ఎలాంటి శోధన మనకొస్తూ ఉందో మనకు తెలీదు. ఇప్పటికే క్రైస్తవుల పట్ల అనేకమైనటువంటి దాడులు, హింసలు, మరి మందిరాలు కూలగొట్టాడు. అనేకమైనటువంటి పరిస్థితులు మనము ప్రతిదినం ఏదో ఒకటి మరి చూస్తూనే ఉంటూ ఉన్నాం. వింటూనే ఉన్నాం. కానీ అలాంటి శోధనలో మనం పడిపోకుండా ఉండాలి అంటే, మన గ్రామం క్షేమంగా ఉండాలి అంటే, మరి మనము ఎక్కువగా మెలకువ కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలా మూడవదిగా మనం చూసినప్పుడు, మన పనివారి కొరకు ప్రార్థన చేయమని సెలవిస్తూ ఉన్నాడు.
అలాగే లూకా సువార్త 10 అధ్యాయం 2 వచనంలో మనం చూసినప్పుడు, లూకా సువార్త 10 అధ్యాయము మరి 2 వచనములో మనం చూసినప్పుడు, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే అని సెలవిస్తూ ఉన్నాడు. మరి కోతకు యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి అంటున్నాడు. కోత అయితే విస్తారముగా ఉన్నది. కానీ పనివారు కొద్దిగా మాత్రమే ఉన్నారు. కాబట్టి పనివారి కొరకు ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో, మరి ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. మరి కోత యజమాని కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమంది అంటున్నాడు. కాబట్టి ఈ కోతకు యజమాని కొరకు మరి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యజమాని అంటే మరి దైవ సేవకులు. ఆ యొక్క దైవ సేవకుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇంకా అనేక మంది విస్తారమైనటువంటి ఆత్మలు రక్షించబడులాగున అనేక మంది ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది దేవుని ఎరుగక మరి లోకంలో పాపంలో పడిపోతూ అనేక మంది మరి నశించిపోతూ ఉన్నప్పుడు భారం కలిగి దైవ సేవకులు అనేక మంది ప్రార్థిస్తున్నప్పుడు వారి కొరకు కూడా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి నాలుగవదిగా మనం చూసినప్పుడు అధికారుల కొరకు కూడా మరి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. మొదటి తిమోతి 2:12 ఉంటది. అది అధికారుల కొరకు. ఇప్పుడు నిజంగానే మనం అధికారుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి అధికారులు ఎటువంటి ఉద్దేశ్యం కలిగి ఉన్నారో, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో మరి మనకైతే తెలీదు కానీ, వారి ప్రభావము మన మీద ఏమాత్రము పడకుండా ఉండాలి అంటే, మనం ఎలాంటి శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే, మనం ఆరాధనలకు దూరం కాకుండా ఉండాలి అంటే, వారి కొరకు మనము భారము కలిగి కన్నీటితో ప్రార్థన చేసేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే, ఇప్పటికే మరి అనేకమైనటువంటి ప్రకటనలు మనం వింటూ ఉన్నాం. ఆదివారం మరి ఆరాధనలు జరగకుండా ఉండాలని వారు ఒక ఆలోచన విధానాన్ని కలిగి ఉంటున్నారని, మరి ఆదివారం మరి సెలవు దినముగా ప్రకటించిన ప్రభుత్వం మరలా సెలవు కాకుండా మరి అలాగే మరి ఎందుకంటే సెలవివ్వడం వల్ల మరి కేవలం క్రైస్తవులకు మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వారందరికీ కూడా ఎవరికి ఉపయోగపడతలేదన్నట్టుగా మనం వింటూ ఉన్నాం. మరి ఆదివారం ఆరాధనకు దూరమైపోతే మరి వారంలో దేవుడు మనకు 6 దినాలు కూడా శ్రమపడి, కష్టపడి ఒక్క దినం మాత్రమే ఆయనతో గడపమంటూ ఉన్నాడు. ఆ ఒక్క దినాన్ని కూడా మరి అధికారులు మార్చడానికి ఒక ఆలోచన కలిగి ఉంటున్నారు కాబట్టి, అలాంటియి ఏమి కూడా మన ప్రభుత్వంలో జరగకుండా ఉండాలంటే, మనం అధికారుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన భారము కలిగి, కన్నీటితో, దుఃఖంతో మరి మన అవసరతల్లో మనకు శ్రమ కలిగినప్పుడు ఎంత దుఃఖాన్ని కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, అంతే దుఃఖంతో మనం మరి అధికారుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనకు ఎటువంటి అడ్డుల ఆటంకం లేకుండా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి అధికారుల కొరకు కూడా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మొదటగా మరి ఎల్లప్పుడూ మెలకువగుండి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. రెండవదిగా శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. మరి మూడవదిగా మరి కోత విస్తారముగా ఉన్నది కానీ, పనివారు మాత్రం కొద్దిమందియే కాబట్టి, ఆ పనివారి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి నాలుగవదిగా మనం చూసినప్పుడు అధికారుల కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. అలాగే ఐదవదిగా మనం చూసినప్పుడు మరి లూకా సువార్త 6 అధ్యాయము 28 వచనంలో ఉంటదండి. 6 అధ్యాయము 28 వచనం మనం చూసినప్పుడు మీ శత్రుల కొరకు ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు. 28 వచనంలో మిమ్మును శపించిన వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. మనల్ని ఎవరైతే శపిస్తూ ఉంటారో, నిందిస్తూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో వారందరి కొరకు మనము భారం కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనలను బాధించే వారి కొరకు మాత్రం మనము ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి అంటున్నాడు. మన ప్రార్థన, విజ్ఞాపన దేవుడు ఆలకించాలి అంటే మరి ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలో ఇంతవరకు కూడా మనము తెలుసుకొని ఉన్నాం. మరి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు రహస్య స్థలములో ప్రార్థన చేయమంటున్నాడు. తండ్రితో సరైనటువంటి దేవునితో సరైన సంబంధాన్ని కలిగి మనలను ప్రార్థించమంటున్నాడు. అలాగే దేవునిలో మరి నిజమైనటువంటి నమ్మకాన్ని కలిగి జీవించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. మన పాపాలు ఒప్పుకునేవారిగా మనం ఉండాలి. మరి అలాగే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మరి శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయాలి.
పనివారి కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. అలాగే లాస్ట్‌గా చూసినప్పుడు ఆఖరిగా మనం చూసినప్పుడు మిమ్మును శపించిన వారిని దీవించమంటూ ఉన్నాడు. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. మరి మనము చూస్తున్నట్లయితే మనము మనుషులుగా జీవిస్తున్నప్పుడు మనలో మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనము కనీసం తిరిగి ఏదో ఒక్క మాటైనా అని వారిని బాధపడుతూ ఉంటాం. మనం అలా మాట్లాడేవారుగా ఉండకుండా దేవుడిని నమ్ముకున్నటువంటి నీవు, నేను కూడా దేవునికి మాదిరికరంగా జీవించాలి. ఆయన ఈ లోకంలోనికొచ్చి మన కొరకొచ్చి మరి ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు ధారపోసినటువంటి దేవుడు. ఆయన మన కొరకు మరి పరిశుద్ధంగా, నీతిగా మరి బ్రతికినటువంటి దేవుని బట్టి మనము కూడా అదే పరిశుద్ధత కలిగి జీవించేవారుగా ఉండాలి. ఆయన్ని ఎంతోమంది అవమానించారు, దూషించారు, హేళన చేశారు. అయినప్పటికీ దేవుడు మరి తిరిగి ఎవరిని కూడా ఒక్క మాట అనలేదు. ఈ లోకంలో మనకు కూడా కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు కలుగుతుంటాయి. అయినప్పటికీ శత్రువులు ఎక్కడో ఉండరండి. శత్రువులు ఎక్కువగా మన ఇంట్లోనే, మన బంధువులమయంగానో, మరి అలాగే మన గృహస్తుల్లోనో, మన చుట్టుప్రక్కలోనో అనేక మంది శత్రువులు ఉంటూ ఉంటారు. మనం బాగుంటే, మనం ఎదుగుతూ ఉంటే చూడలేనంటి వారు కూడా అనేక మంది ఉంటుంటారు. మనతో ఉండి, మనతో స్నేహంగా ఉంటూ కూడా అనేక మంది మరి మనలను బాధపడే విధంగా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. పైకి బానే మాట్లాడతారు. కానీ మనము వారితో ఉన్నంత సేపు మనతో బానే మాట్లాడతారు. మనం కొంచెం సైడ్ అయ్యామంటే మన గురించి వారు అనేకమైనటువంటి హేళన మాటలు, దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. శపించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనము అటువంటి వాటి విషయంలో మనం దిగులు చెందక దేవుని యొద్ద మనం ఎప్పుడైతే భారం కలిగి ప్రార్థిస్తామో, వారి కొరకు మనం ప్రార్థిస్తామో, ఆ యొక్క ప్రతి ఒక్క శోధనలో నుండి కూడా దేవుడు మనలను తప్పించేవాడుగా ఉన్నాడు. అందుకే వారు మనలను ఎంత బాధ పెట్టినప్పటికీ, మనలను వారు హింసించినప్పటికీ, శపించినప్పటికీ, దూషణ మాటలు మన గురించి మాట్లాడినప్పటికీ కూడా, వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు. మనల్ని కూడా దీవిస్తాడు. మనల్ని వారు బాధపెడుతున్నారని మనం ఒక్కొక్కసారి చాలా కృంగిపోతూ ఉంటాం. అయ్యో! వారు అలా అంటున్నారు, ఇలా అంటున్నారని. కానీ మనం కృంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనుషులుగా మనం బాధపడుతూ ఉంటాం. కానీ మన పరమ తండ్రి మరి సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన ప్రార్థన ఇందుకే ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది అంటూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు, మరి శోధనలో పడిపోకుండా మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మన ప్రార్థన విజ్ఞాపన ఆలకించి, మన యొక్క ప్రతి అవసరతలో నుండి, శోధనలో నుండి, శ్రమల్లో నుండి, కష్టంలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు మనం భారం కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. ముఖ్యంగా నూతనమైన ప్రభుత్వంలో అడుగుపెట్టిన మనము ప్రభుత్వ అధికారుల కొరకు మరి గ్రామం కొరకు, పట్టణాల కొరకు, మన చుట్టూన్న ప్రతి వారి కొరకు కూడా మనం భారం కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. దావీదు భక్తుడు ముమ్మారు ప్రార్థించాడు. మరి ఎంతగానో దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మరి అలాగే అట్టి రీతిగానే ఒక దావీదు భక్తుడే కాదు కానీ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని ఎంతగానో ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. అంత ప్రార్థన మనం చేయలేకపోయినప్పటికీ కూడా మరి కొద్ది సమయమైనా దేవునికి ఇచ్చేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రతి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ప్రార్థన ఎంతో అవసరము. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా ఆయన సన్నిధానంలో భారము కలిగి, వేదనతో, దుఃఖంతో, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తే మరి వెంటనే జవాబిచ్చే దేవుడు మనకు గొప్ప తండ్రి మనకు ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన వ్యక్తిగత ప్రార్థన మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటూ ఉంది. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, లేవలేని పరిస్థితిలో, కదలలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. అలాగే మనం ఏ పని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మరి మనం భారం కలిగి మనసులోని ఎక్కువగా మనము ప్రార్థన చేస్తూ ఉండేవారుగా ఉండాలి. ఒకవేళ అయ్యో! పని ఒత్తిడి వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి అని అనుకోవచ్చు. కానీ నువ్వు వంట చేసుకున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే నువ్వు ఇల్లు ఊడుస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాలి. నువ్వు ఏ పని చేసుకున్నప్పటికీ కూడా నువ్వు బయటికి వెళుతున్నప్పటికీ కూడా నీ ఆత్మ ద్వారా దేవుని స్తుతించి గనపరిచినట్లయితే అనేకమైనటువంటి ఆశీర్వాద దీవెనలు నీవు నీ కుటుంబము పొందుకుందునుగాక. ఈ కొద్ది మనవులు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కని వర్తమానం అందించిన సిస్టర్ గారికి వందనాలమ్మా.
అన్నయ్య మరి గారు మెలకువ కలిగి వందనాలండి. అమ్మా ఆ, వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. చక్కని వర్తమానం అందించారు. అలాగే మెలకువగా ప్రార్థన చేయాలి. అలాగే మరి రహస్యమందు ప్రార్థన చేయాలని మరి చక్కని అంశాలు మరి మాకు తెలియపరిచారు. వందనాలు. అలాగే మరి వాక్యం అనే రీతిగా మేమందరము ఆ రీతిగానే ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అలాగే రహస్యమందు ప్రార్థన చేయగా దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఏంటంటే మనం ఇలాగే ఎక్కడైనా ప్రార్థన చేసినప్పుడు, మనం రహస్యమందు ప్రార్థన చేసినప్పుడు మన ఆలోచనలు అనేకమైన విధానాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. మనం మనం బయట చేసినప్పుడు ఏదో సప్పుడు వినపడుతూ ఉంటది. ఆ సప్పుడు గ్రహించినప్పుడు ప్రార్థన కూడా మనం సరిగ్గా చేయలేము. అవును. రహస్యమందు ప్రార్థన చేసినప్పుడు ఆ తలుపు వేసుకుని ప్రార్థన చేసినప్పుడే దేవునికి ఇష్టమైన రీతిగా మనం ప్రార్థన చేయగలుగుతాం. చక్కని వర్తమానం అందించారు. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన వెంటనే మీరు చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇద్దురుగానమ్మా సిస్టర్ గారు. అయ్యగారు ఇస్తారు. అలాగేండి. అలాగే అలాగే అలాగేనమ్మా. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తోత్రం. అమ్మా అయ్యగారి కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య గారు. ఇది ఆ, ఆ, పన్ను ఆ, తీస్తున్నారండి. ఆ, మాట్లాడలేకపోతున్నారు. అయ్యో ఆ! పన్ను రా ఆ! పన్ను పన్ను తీయించుకున్నారు. తీగించుకున్నారమ్మా, లేకపోతే పిప్పన్ను ఏమైనా ఉందా? ఇబ్బందండి. అంటే దంతం బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ఎప్పటినుంచో. కానీ ఆహా. నిన్న ప్రార్థనకెళ్ళి ఇంక అలాగే మరి కొంతమంది దైవ సేవకులు ఈయన కూడా ఎళ్లి పన్ను చూపించుకుంటే తీసేయాలన్నారంట. అయ్యయ్యో. వెంటనే తీసుకొనొచ్చేసారండి. అంటే మరి కొంచెం ఉపవాసాల్లో అయ్యో. ఉన్నారు. నైటేమో ఏం తినట్లేదు ఈయన. ఆ అయ్యో. టాబ్లెట్‌లు కూడా అలా ఏసేసుకున్నారు పాపం. అయ్యో, నాకు చెప్పినా బాగుండు. ఎందుకంటే అందుట్లో రూట్ కెనాల్ చేస్తారమ్మా. అంటే రూట్ కెనాల్ తీయకుండా. చేయడానికి అది కొంచెం లాంగ్ లోపటికంట ఉన్నదండి పన్నది. అయ్యో, అవునా. నుంచి ఇంకా తీసేసారు. గట్టిగానే ఉన్నది కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తుందది. అయ్యయ్యో. తీసేసారు. అందుకే మరి ఉదయకాల సమయంలో పాపం లేవలేకపోయారు, ఉమ్. మాట్లాడలేకపోయారు. ఏదో నాకు తోచింది, నాకొచ్చింది. చాలా దేవుడిచ్చిన బాగా జ్ఞానం చెప్పారమ్మా. బట్టి చక్కగా ఏదో చెప్పారమ్మా. చాలా బాగా చెప్పారు వాక్యం. అలా చెప్పేసానండి మరి. తప్పులు, పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించండి. ఏమీ లేవమ్మా, చక్కగా బాగా చెప్పారు. వాక్యానుసారంగానే చెప్పారు. చాలా బాగా చెప్పారండి. బాగా చెప్పారు. మరి అలా చాలా బాగా పొరపాట్లు చెప్పారు. పాస్టమ్ గారు చాలా బాగా చెప్పారండి. పాస్టమ్ గారు అమ్మగారు చెప్పండి. అయ్యి చాలా బాగా చెప్పారండి. అస్సలు చాలా గొప్పగా చెప్పారు ఆ! వాక్యం కానీ చక్కగా. పాస్టమ్ గారు వీడియో ఆన్ చెప్పండి. చేసుకుంటే ఇంకా బాగుండండి. వీడియో ఆన్ చేసుకోలేదు. ఆహా! అదే. అంటే వీడియో ఆన్ నేను చేసి అలా మధ్య బలహీనంగా అలా మధ్య మధ్యలో చెప్తే ఇంకా బాగుంటదమ్మా. అలాగేండి అమ్మగారు. ట్రై చేస్తా ఉంటాను. బాగుందండి. చాలా బాగా చెప్పారండి. చెప్పాలండి భయమేస్తుంది. ధైర్యం సరిపోవట్లేదు. అయ్యో, లేదండి, చెప్పాలి. చక్కగా చెప్పారు. చాలా బాగా చెప్పారండి. అది వీడియో ఆన్ చేసుకుంటే సరిపోనండి. సరే. అదే ఎప్పుడన్నా నీరసంగా ఉందన్నారని నాకు వీడియో ఆన్ చేసుకోమందాం అనుకున్నాను. నీరసంగా ఉందన్నారు కదా అని నేను ఇంక మాట్లాడలేదండి. ఆ! అప్పుడే పడుకుని లేచాను అమ్మగారు. మీరు ఫోను చేసినప్పుడే మెలుకువొచ్చిందండి. అవునండి, అవును. అప్పటికి 5:20 అయిపోయిందని ఫోన్ చేశాను, రాలేదనండి. ఆరాధన చేసి పడుకుండిపోదాం అనుకుంటే ఇంక అయ్యగారు నేను మాట్లాడలేకపోతున్నాను చెప్పే అన్నారని అప్పటికప్పుడు అలాగా ఇంకా ఆరాధనలో ప్రార్థన చేస్తే ఇంక ప్రార్థన గురించే ప్రేరేపణొచ్చిందని ఇంకా ఉదయకాల సమయం కదని ప్రార్థన గురించి చెప్పాననమాట. బాగా చెప్పారండి. బాగుందండి. బాగా చెప్పారు. ప్రార్థన చేయండి. థాంక్స్ అండి. అలాగేనమ్మా. ప్రార్థన చేసుకుందాం. మరి ఇంతవరకు చెప్పిన మాటలకి దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నా రాజేశయ్య, పరిశుద్ధాత్మ దేవుడా, ఎంతవరకు తండ్రి అనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నాయన ప్రతిఫలం దయచేయండి. పాటల్లో తోడుగున్నారు తండ్రి, ఆరాధనలో తోడుగున్నారు తండ్రి. ఇదిగో తండ్రి నాయన వాక్యంలో తోడుగుండి నడిపించారు, మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి నాయన వాక్యం ద్వారాగా ఈ రోజు తండ్రి అద్భుతమైన మాటలు అందించారు, మీకు వందనాలు అయ్యా. తండ్రి నా రాజేశయ్య, వాక్యానుసారంగా విని మేమందరం ఒక తండ్రి నాయన
నాయన ప్రార్థన చేయాలి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా రాజేసయ్య, మెలకువ కలిగి మేము ప్రార్థన చేయట్లేదేమయ్యా. అయ్యా నా రాజేసయ్య, మేమందరము మెలకువ కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి, కృప చూపించండి. అయ్యా ప్రార్థన చేయడానికి కూడా సమయం లేకుండా పోయింది. అయ్యా ప్రార్థన చేయకుండా నాయన ప్రభు నాయన అనేకమైన నాయన ఇదిగో తండ్రి సీరియల్ చూస్తూ ఉన్నామా, అనేకమైన చిత్రాలు చూస్తున్నామా తండ్రి నాయన మమ్మల్ని క్షమించండి. అయ్యా నా రాజేసయ్య, మేమందరం వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నా రాజేసయ్య, మరి అయ్యగారికి సండిబాబు అయ్యగారికి నాయన మరి ప్రభు ఆ యొక్క నాయన దంతము నాయన మరి తీయడం జరిగిందంట తండ్రి నాయన. నా ప్రభు ఆ యొక్క బాధని నాయన తొలగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన నీ దాసులను తండ్రి ముట్టండి నాయన. ఆ యొక్క నొప్పిని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అదిగో తండ్రి నాయన ఆ యొక్క నాయన రూట్ కెనాలిటీ లేకుండా నాయన నా ప్రభు మరి అవి తీస్తారు తండ్రి. నాయన ప్రభు నాయన మరి ఆ దంతం నాయన ఎంతో బాధ కలిగిస్తూ ఉంటది నాయన. ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క దవడ నాయన ఎముక ఆ లోన ఉన్న ప్రతి పార్ట్ను కూడా నాయన ప్రభు నాయన బాధిస్తూ ఉంటది తండ్రి నాయన. అయ్యా అయ్యా ఆ బాధ నుండి ఆ బాధ నుండి తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. ఆ గాయం తొందరగా నయం అవ్వడానికి సహాయం చేయండి. మళ్ళీ నాయన ప్రభు నా రాజేసయ్య, నన్ను వాక్యంలో మళ్ళీ పాలుభాగస్తులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నా రాజేసయ్య, మరి వాక్యం చెప్పిన మరి సిస్టర్ గారికి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ యొక్క బిడ్డని నాయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డకి కావాల్సిన ఇంకా నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య, ఇంకా జ్ఞానము శక్తిని దయచేయండి ప్రభు నాయన రాజేసయ్య. వాక్యంలో తండ్రి నాయన ఇంకా నాయన ఎడబాట్లు తడబాట్లు లేకుండా నాయన ఇంకో సక్రమంగా ఇంకా నాయన బహుబలంగా వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చండి. చేస్తున్న పరిచయాన్ని దీవించండి. సంఘాన్ని దీవించండి తండ్రి. విశ్వాసాలను దీవించండి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రతి అవసరతలు నాయన ఆ బిడ్డకి దయచేయమని, ఆ ప్రతి అవసరతలు నాయన ఆ కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నా రాజేసయ్య, మరి నాయన జూమ్ లో అన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని నాయన ఇదిగో తండ్రి ఫేస్బుక్ యూట్యూబ్ లో నాయన సోషల్ మీడియాలో ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసి ఇంకా అనేక మంది తండ్రి ఈ రోజు ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన మీ క్షేమాభివృద్ధిగా తండ్రి నాయన క్షేమకరంగా నడిపించమని మీ నాయన ప్రభు ఇదిగో తండ్రి చదువుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి నాయన ఇదిగో తండ్రి స్కూల్కి వెళుతుండగా చక్కని స్కూల్ దయచేసి ఆయన ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతున్నారో ప్రతి స్కూల్లోనున్న చక్కని నాయన విద్యను బోధించే విధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రార్థన వందనాలమ్మా. చేసి వందనాలండి. వందనాలమ్మా, అందరికి వందనాలు. అయ్యగారు వందనాలండి. ఎలా ఉంది అయ్యగారు? కొంచెం అదే బాగా తీసి మాట్లాడడానికి. కాకినాడలో తీసుకున్నారా లేకపోతే వేరే చోట? లేదు లేదు, ఇక్కడ రామచంద్రపురం అన్నయ్య. రామచంద్రపురం. అది జ్ఞానదంతం చివరుందన్నమాట. నా నోట్లో కూడా అదే ఆడింది ఎందుకని జ్ఞానదంతం అని ఆడిందండి. అంటే అది జ్ఞానదంతం చాలా బాధ వస్తుందండి. హాస్టల్ ఉంది, అది తర్వాత పుచ్చిపోయింది. అది మన ఆహారం అంతా అందులోకి వెళ్ళిపోతుంది. అది మనకి తర్వాత వెళ్ళిపోద్ది. ఇబ్బంది పెడుతుంది. ఎలా ఉంది అయ్యగారు? బాగానుందమ్మా, పర్లేదు. కొంచెం ఈ రోజుకు ఉంటదిలేండి కొంచెం నొప్పి. నొప్పి ఉంది. ఇంకా దాని కొరకు అలా ఏం కావాలి. చేయించారండి? నిన్న మీటింగ్ కి వెళ్ళాం. నేను ఆశీర్వాదం గారు ఇంకో పాస్ట్ గారు వెళ్తే చూపించుకుంటుంటే సరే అని చెప్తే ఆయన తీసేస్తానంటే తీసే అయితే అన్నాను. ఇంకా ప్రార్థన అయ్యాక ఇప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ ఇంకా అలాగ అవుతుంది, కుదరక టైం సరిపోక అలాగ అవ్వలేదు. నేను అలాగే వెళ్ళాం కాబట్టి ఇంక చేయించుతాను. ఏదైనా రూట్ కెనాలిటీ చేయించే విధానం ఉంటే బాగుంది అనుకుంటున్నాను. ఇది యూజ్ లేదు మనకి. మామూలు జ్ఞానదంతం దంతం వచ్చింది అక్కడ. అది ఇది రూట్ కెనాల్ చేయడానికి అవసరం లేదన్నారు. లేకపోతే అలాగా చేయింది. అయ్యో
అది ఉపయోగం ఉండదండి. అది ఎక్స్ట్రా వచ్చింది అది. అంతే అవును. అది మీకున్న ఇబ్బందే, దానివల్ల ఏమి ఉపయోగం లేదన్నారు. ఆహా! లాస్ట్ పన్ను కదా అన్నారని, సరే అండి అయితే చేసేయండి అన్నా. ఆహా! అలా చేశారన్నమాట. అదే చెప్దాం అనుకున్నాను వాక్యం. ఎలాగ 3 సిస్టర్ గారు రోజులు, 4 రోజులు 3 రోజులు, 4 రోజులు కొంచెం ఇబ్బందిగా ఉంటదండి. అవును. ఉంటదండి. గారు దవడ చెప్పారు. లాగేస్తూ ఉంటది ఓ పక్కన. అవునవును. పర్లేదండి, మంచిది. మరి ఉదయకాల సమయంలో చక్కని రీతిగా ఉదయకాల సమయం ప్రార్థనల నుండి మరి చక్కటి ఆరాధన ద్వారా మరి లేఖన భాగం చదివించి ఆ రీతిగా మరి ఇదిగో ఉదయకాల సమయంలో దైవజనురాలు పాస్టర్ గారు వేణి గారిని దేవుడు నిలబెట్టుకుని ఆవిడ ద్వారా మరి ప్రార్థన అనే అంశం మీద ప్రార్థన ఏ రీతిగా చేయాలో, ప్రార్థన ఎలా చేయాలనేది కొన్ని అంశాల ద్వారా దేవుడు మనతో ఉదయకాల సమయంలో మాట్లాడిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలు. ఎంతవరకు ప్రభా నీ బిడ్డలందరినీ కూడా అయ్యా నీ వాక్యము ద్వారా అయ్యా తండ్రి చూపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వాక్యంలో పాల్గొన్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మీ దీవెన కాపుదల కృప ప్రతి బిడ్డ పైన మీరు అనుగ్రహించేయమని, మీరే మేలుతో ప్రభా ప్రతి ఒక్కరిని నింపి నడిపింపజేసి ఈ కృప కాపుదల కనికరం దయ ప్రతి బిడ్డకు అనుగ్రహించే సహాయం చేస్తారని క్రీస్తు యేసు పేరట దివ్య బతిమలు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ జయం వారికి నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారు యొక్క ఆజ్ఞయు, పరిశుద్ధాత్మ సహవాసమును, సమాధానం వాళ్ళకు మన దేవుడి నడిపించును గాక. ఆమేన్. 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 మీద నంబియున్నాను మీద పాలించుము. మా ప్రేమ వర్షం ఆమేన్.